ఎవరూ బయట పెట్టలేదు కానీ ఇది ఎంతమంది దగ్గర డబ్బు నొక్కేసిందో ఇవాళ నేనే శోధించి పరిశోధించి సాధించి మిమ్మల్ని పిలిపించి పట్టించి మా ఆఫీసు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటనకు శ్రీకారం చుట్టాను. నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గిస్తావా? ఇతను తక్కువ మాట్లాడితే ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ఎక్కువ మాట్లాడితే ఇంక్రిమెంట్స్ కట్ చేయండి. మరి మీడియంగా మాట్లాడితే నాతో పోలీస్ స్టేషన్ కి పంపించండి, ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తాను. మేడం ప్లీజ్ నన్ను వదిలిపెట్టమని చెప్పండి మేడం. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయమని చెప్పండి సార్. మా అమ్మా నాన్నకు తెలిస్తే తట్టుకోలేరు సార్. జీవితంలో నాకు ఇంకా పెళ్ళే కాదు సార్. ఇప్పుడు చేస్తారులే పెళ్లి, వెళ్ళు. ఓ రిటర్న్ కంప్లైంట్ రాసివ్వండి. రెడీ, ఆల్రెడీ రాసే ఉంచాను. ఇది ఎప్పుడు రాశారు మేడం? అది నువ్వు పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత రాశాను. క్యాష్ అంతా రికవరీ చేసుకున్నారా? ఓకే, స్టేషన్ కి పదా. సార్ ఇది అన్యాయం సార్. చెయ్యన్నారు నా మీద మోపుతున్నారు సార్. అవును పాపం, నువ్వు పెద్ద అమాయకురాలివి. నోట్లో వేలు పెడితే కొరకటమే రాదు, ఏకంగా చేతినే మింగేసి రకం. వెళ్ళా మేడం, తీసుకెళ్లి గోల్డ్ పీకేయండి, అప్పుడే నిజం చెప్తుంది. మేడం ప్లీజ్ మేడం, మీ కాలు పట్టుకుంటాను మేడం. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. చాలే గాని కానిస్టేబుల్స్ తీసుకురండి. మేడం ప్లీజ్ మేడం. సార్ ప్లీజ్ నన్ను వదలమని చెప్పండి సార్. మేడం ప్లీజ్ మేడం, నన్ను వదలమని చెప్పండి మేడం. ప్లీజ్ మేడం, నన్ను వదలమని చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. మీ పనులు మీరు చూసుకోండి. మేడం నిజంగా నేను ఆ డబ్బులు తీయలేదు మేడం. ఎవరో కావాలనే నన్ను ఇలా ఇరికించారు మేడం. మా అమ్మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తారు మేడం. నేను ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నానని తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది మేడం. ప్లీజ్ మేడం, నా మాట నమ్మండి మేడం, వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. నోర్మై, ఏయ్ దీన్ని మాట్లాడనీకుండా లోపలేసుకోమండి. ఏంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బుకాయిస్తున్నావు? మర్యాదగా ఒప్పుకున్నావా? సరే, లేదంటే నేను ఒప్పించడం నాకు నిమిషంలో పని. నొప్పించకుండా అడుగుతున్నాను, నిజం చెప్పా. అమ్మ తోడు మేడం, దొంగతనం చేసేంత ధైర్యం నాకు లేదు మేడం. ప్లీజ్ మేడం, నన్ను వదిలిపెట్టండి మేడం, మీకు దండం పెడతాను మేడం. లాభం లేదే, రిటర్న్ కంప్లైంట్ ఉందిగా. ఉంది మేడం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పొద్దున్నే దీన్ని కోర్టుకి పంపించేయండి. అమ్మో, కోర్టుకు కూడానా? మేడం ఒకసారి ఫోన్ చేసుకొచ్చా మేడం. ఎవరికి? మా లాయర్కి మేడం. అబ్బా, నువ్వు ముందే లాయర్ని కూడా అరేంజ్ చేసుకుని దొంగతనం చేసావన్నమాట. నువ్వు బాగా ముదిరే. అయ్యో కాదు మేడం, నాకు తెలిసిన లాయర్ గారు అంతే. హెల్ప్ అడుగుతాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. రాస్కెల్, ప్రొఫెషనల్ కిల్లర్ అని నిన్ను తీసుకొస్తే మొత్తం అప్సెట్ చేసావు కదరా. ఎక్కడ బుల్లెట్ దిగితే ప్రాణం పోతుందో కూడా తెలీదు. నువ్వేం ప్రొఫెషనల్ రా. ఛీ, కనీసం ఎంగేజ్మెంట్ కాకముందే లేపేమన్నాను. మొత్తం ఎంగేజ్మెంట్ అయిపోయాక షూట్ చేసావు. క్రౌడ్ చాలా ఉంది సార్, నన్నేం చేయమంటారు? ఏం చేస్తావు? నిన్ను నువ్వు షూట్ చేసుకుని చచ్చిపో. నేను మోజుపడ్డది ఇంకొకళ్ళు సొంతం అయిపోతుంటే ఇంత నెట్వర్క్ ఉండి నేనేం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను.